జోగిని సంధ్య గారు మాట్లాడతారంట అఘోరి తోటి. సంధ్య గారు చెప్పండి, ఒక నిమిషం. అఘోరి గారు ఒక నిమిషము. ఎస్ సంధ్య గారు మాట్లాడండి. నాయనా శ్రీనివాస్, ఈ సంఖ్య ఎవరు మాకు తెలియదు. ఈ సంధ్య మూతి మీదకి గుత్తం మూతి పళ్ళు రాలితే నా బేవర్సి నా కొడక. రే షామిర్పేట కట్టక నీతో ఫోటో దిగిన గుర్తుకుందా? బేవర్సి నా కొడక, సిగ్గు ఒక అమ్మాయి ఉంటా గాడిద ఉంటావు నా కొడక. రే ఆ రోజే చెప్పాను కదరా కొజ్జాలు ఇజ్జత్ తీస్తున్నావని. అఘోరి తత్వానికి ఏం నాశనం చేస్తున్నావురా లంచ కొడక నువ్వు. ఒక ఆడపిల్లల జీతం నాశనం చేస్తున్నావు అరసులిగా నువ్వు. నా కొడక చెప్పు మడత పెట్టి కొడతాను నిన్ను. ఒక ఆడపిల్లని కాపాడుతానని చెప్పావు, ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దని చెప్పావు. అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఈరోజు సనాతన ధర్మం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను అట్లా ఇట్లా అని కొట్లాడను. సనాతన ధర్మం ఈ రోజు ఎట్లా కాపాడవు? ఒక అఘోరవు కదా, ఒక అఘోరవు కదా. అఘోరకు పెళ్లి పెట్టాకు లేడీరా. ఇవాళ అఘోర ఇజ్జత్ తీసుకున్నావు. ఆయన కూడా మాట్లాడివ్వండి. ఎస్ ఒక నిమిషం చెప్పండి అఘోరి. వెళ్ళిపోయిండు మీరు అడిగిన దానికి. న్యాయంగానే అడుగుతున్నాం కదమ్మా. సీఎం ఎంపీ అయితే కాదు కదా బయటపడడానికి. వీడు మనలాగే వ్యక్తే కదా. ఒక ఫేక్ గార్డ్ గురించి మాట్లాడే తప్పేముంది? సొసైటీ కొడకను ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వు. అప్పుడు నువ్వు అఘోరావు అని చెప్పి నేను నీ కాళ్ళ కింద నేను శిష్యుల తీసుకుంటాను. సంధ్య గోరా తోర ఎందుకు అంత తిడుతుందంటే సో వాళ్ళు బాండింగ్ ఉంది తెలుసు కాబట్టి. సో నాకు అంత పరిచయం లేదు కాబట్టి నేను మామూలుగా శ్రీనివాస్ నేను మంచిగా అడిగానమ్మా. షార్పేట కట్ట మీద ఓ ట్రాన్స్జెండర్ కదా నువ్వు, లేడీ అఘోరి కాదు కదా, లేడీ అఘోరి అని చెప్పి